Kalki 2898 AD trailer. Fantastic performance, extraordinary VFX తో Indian mythology science fiction visual masterpiece. Most awaited upcoming science fiction epic Kalki 2898 AD. మ్యాసివ్ అంచనాలతో ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ట్రైలర్ ఫైనల్లీ రిలీజ్ అయింది. కల్కి 2898 AD సినిమాటిక్ యూనివర్స్ని ఎక్స్ట్రాడినరీగా పరిచయం చేస్తూ 2 నిమిషాల 51 సెకండ్ల నిడివి గల ట్రైలర్ ప్రేక్షకులను ఇండియన్ మిథాలజీ వరల్డ్లోకి తీసుకెళ్ళింది. టాప్ క్లాస్ సైన్స్ ఫిక్షన్ VFXతో అత్యద్భుతం అనిపించింది. సినిమా ట్రైలర్ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్తో సహా పలు భాషల్లో చూడటానికి అందుబాటులో ఉంది. ఎలక్ట్రిఫైయింగ్ ట్రైలర్లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన యాక్షన్ పవర్ని ప్రజెంట్ చేసి అశ్వత్థామ పాత్రకు ప్రాణం పోశారు. ఉలగ నాయకన్ కమల్ హాసన్ తన అద్భుతమైన పాత్రలో నిజంగా గుర్తుపట్టలేనంతగా కనిపిస్తున్నారు. ఎక్సైట్మెంట్ని మరింతగా పెంచుతూ ఫ్యూచర్ వెహికల్, బెస్ట్ ఫ్రెండ్, బుజ్జీతో ప్రభాస్ తన పవర్ ప్యాక్ యాక్షన్ కెమిస్ట్రీతో అదరగొట్టారు. దీపికా పడుకోనే ప్రతి ఫ్రేమ్లో ఎమోషన్స్తో నెరేటివ్కి డెత్ జోడిస్తుంది. దిశా పటాని తన అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంది. ట్రైలర్ హారిజోన్లో నయా యుగ్ అంటే కొత్త యుగం, రాబోయే బ్యాటిల్ గురించి రిఫరెన్స్లతో నిండి ఉంది. పవర్ ప్యాక్ డైలాగ్లు, అద్భుతమైన BGM, టాప్ క్లాస్ VFXతో కల్కి 2898 AD ట్రైలర్ ప్రేక్షకుల్లో అడ్రినలిన్ ఫ్లూయిడ్తో కూడిన సినిమాటిక్ జర్నీని హామీ ఇస్తుంది. ప్రతి అంశంలోనూ అద్భుతం అనిపిస్తూ బెస్ట్ ఇంటర్నేషనల్ సినిమా ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. మేకర్స్ ఎక్స్ట్రాడినరీ ట్రైలర్ను అందించారు. ట్రూ పాన్ ఇండియన్ మూవీ కల్కి 2898 AD భారతదేశంలోని అత్యుత్తమ ప్రతిభావంతులను ఒకచోట చేర్చింది. బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్, టెక్నాలజీ, మ్యూజిక్, విజువల్ మైండ్స్ పనిచేస్తున్న కల్కి వివిధ పరిశ్రమల నుండి దేశంలోని అత్యుత్తమ వ్యక్తులకు రిప్రజెంట్ చేస్తుంది. ట్రైలర్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ, ఈరోజు నా మనసు చాలా ఎమోషన్స్తో నిండి ఉంది. ఒక ఫిల్మ్ మేకర్స్గా ఇండియన్ మిథాలజీ సైన్స్ ఫిక్షన్ పట్ల నాకు చాలా ప్యాషన్. కల్కి 2898 ADలో ఈ 2 ఎలిమెంట్స్ని మర్జ్ చేయడం మా ఆర్టిస్టులు టీం అద్భుతమైన ప్రతిభ, అంకిత భావం వల్ల సాధ్యమైంది. ఈ కళని సాకారం చేసుకోవడానికి మాకు చాలా సమయం పట్టింది. మా నిర్మాతలు, స్టార్ కాస్ట్ నుంచి అద్భుతమైన క్రియేటివ్ మైండ్స్, కల్కి 2898 AD మొత్తం సిబ్బంది, ప్రతి వ్యక్తి ఈ చిత్రానికి ప్రాణం పెట్టి పనిచేశారు. ఈ ట్రైలర్ తెలుగు ప్రేక్షకులను, యావత్ దేశాన్ని గర్వించేలా చేస్తుందని, సినిమా కోసం వారిని ఎక్సైట్ చేసేలా ఉంటుందని మేము ఆశిస్తున్నాం అన్నారు. కల్కి 2898 ADలో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పడుకోని, దిశా పటాని సహా ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మల్టీలింగ్వల్, మిథాలజీ ఇన్స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ ఫ్యూచర్లో సెట్ చేయబడింది. ఈ చిత్రం 2024 జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఎంతమంది చనిపోవాలి? ఈ సమ్మర్లో వస్తుంది అనుకున్న కల్కి ఈ నెల 27న వరల్డ్ వైడ్గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిపోయింది. ఈ భారీ క్రేజీ సినిమా కోసం డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, కామన్ ఆడియన్స్ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఇది టాలీవుడ్ మూవీనా లేక హాలీవుడ్ మూవీనా అనే డౌట్ వచ్చింది. అంతలా నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కించారని ట్రైలర్ను చూస్తేనే అర్థమవుతుంది. ఇంతకీ ట్రైలర్లో ఏముందంటే, ప్రపంచపు మొదటి చివరి ఊరుగా చెప్పుకునే కాశీనగరం మీద దుష్ట శక్తుల కళ్ళు పడతాయి. లోకరక్షణ కోసం దేనికైనా తెగించే అశ్వత్థామ పాత్ర పోషించిన అమితాబ్ బచ్చన్ ఒక ప్రాణిని కాపాడేందుకు కంకణం కట్టుకుంటాడు. దానికి భైరవ పాత్ర పోషించిన ప్రభాస్ సహాయం అవసరమవుతుంది.
కాలంతో పాటు ప్రయాణించే బుజ్జి వాహనాన్ని తోడుగా తీసుకొని లక్ష్యం వైపు బయలుదేరుతాడు. లోక కళ్యాణం కోసం దొరకకుండా ఉన్న అమ్మాయి దీపికా పడుకోనేని తీసుకొచ్చే బాధ్యత ఇతని మీద పడుతుంది. అసలు కలియుగాంతం నుంచి కల్కి అవతారం దాకా వేల సంవత్సరాల మధ్యలో అసలేం జరిగిందనేది కల్కి కథ. విజువల్స్ చూస్తుంటే వావ్ అనిపిస్తుంది. ట్రైలరే ఇలా ఉంటే ఇక బిగ్ స్క్రీన్పై సినిమా చూస్తే కొత్త ప్రపంచంలోకి ఆడియన్స్ని తీసుకెళ్ళి థ్రిల్ కలిగించడం ఖాయం అనే టాక్ వినిపిస్తుంది. ప్రభాస్ ఇంట్రో, అమితాబ్ బచ్చన్ ఎలివేషన్ షాట్, భీకరమైన దాడులు జరిగే సన్నివేశాలు, షాకింగ్ గెటప్లో కమల్ హాసన్ ఒకదాన్ని మించి మరొకటి ఉన్నాయి. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్కు ఆ రేంజ్ సక్సెస్ రాలేదు. సలార్ సినిమాతో సక్సెస్ సాధించిన ఈ సినిమా 1000 కోట్ల మార్కెట్ను అందుకోలేకపోయింది. బాహుబలి, RRR 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. ఆ రికార్డులను కల్కి క్రాస్ చేస్తుందా అనేది ఆసక్తిగా మారింది. అయితే ఈ ట్రైలర్ చూస్తుంటే వావ్ అనిపించేలా ఉంది, కానీ ఎక్కడో సోల్ మిస్ అయ్యిందేమో, ఈ కొత్త ప్రపంచం మాస్ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. కల్కి కనెక్ట్ అయితే మాత్రం RRR రికార్డులను క్రాస్ చేయడం ఖాయం అని చెప్పొచ్చు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు లేపాక్షి ఫిల్మ్స్. థ్యాంక్ యూ.